నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. త్వరలో వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్. నిరుద్యోగులు విద్యార్థుల ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని చెప్పారు. మరో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని తెలిపారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. ఈ స్కీమ్ కింద మెయిన్స్కు అర్హత సాధించిన 135 మంది అభ్యర్థులకు ₹1,00,000 చెక్కులు అందించారు. మెయిన్స్ లో ఉత్తీర్ణత పొందితే మరో ₹1,00,000 ఇస్తామని ప్రకటించారు. ఇంకొక 35,000 ఉద్యోగాలకు, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక 35,000కు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. పోటీ పరీక్షలు పెడతామంటే కొందరు అడ్డుకునే పరిస్థితి ఉందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు అభ్యర్థులను రెచ్చగొట్టాలని కొందరు ప్లాన్ చేస్తున్నారన్నారు. 10 ఏళ్లు పాలన చేసిన బీఆర్ఎస్ నేతలకు విద్యార్థులు ఉద్యోగాల భర్తీ గుర్తుకు రాలేదని విమర్శించారు. కొందరు విద్యార్థులతో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులు వారి ట్రాప్లో పడొద్దన్నారు సీఎం. గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేశారు. 10 సంవత్సరాలు అదే కోసం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీదకి వచ్చి మాకు పరీక్షలు వద్దు, వాయిదాలు అని ధర్నాలు చేపిస్తారు. నేను ఎందుకు చెప్తున్నంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీతో యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ యువత ఉన్నతంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొన్నం. ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా 4వ సిటీ వస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి భూమి పూజ చేసి ఒక స్కిల్ యూనివర్సిటీకి అనౌన్స్ చేసిన విషయం కూడా మీ అందరికి తెలిసి ఉంటుంది. ఈరోజు యూనివర్సిటీస్లో వస్తున్నటువంటి సిలబస్కి పరిశ్రమకు కావాల్సినటువంటి అవసరాలకి సంబంధం లేకుండా ముందుకు పోతా ఉంది. ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు అది స్కూల్ నర్సరీ కానుంచి ప్రతి చదివే విద్యార్థి కూడా అన్ని రకాలుగా సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. రేపల్లంతా ఈ రాష్ట్ర సంపద దేశ సంపద అని ఎప్పుడు కూడా అనేక సందర్భాలు అంటూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి మీరు ఈరోజు 135 మంది రేపు జరగబోయే 2 దశల్లో 100% విజయం కలిగే విధంగా మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాలుగా సహకారం అందుతూ ఉంది. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ను సందర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. అక్కడి విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ రహిత కారును పరిశీలించి అందులో ప్రయాణించారు. డ్రైవర్ లెస్ కార్ అద్భుతంగా ఉందని చెప్పారు. ప్రయోగ దశలో ఉన్న ఈ కారు త్వరలో అందుబాటులోకి రావాలన్నారు మంత్రి. దాదాపు అన్ని విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్స్, అన్ని విభాగాలకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి ఈరోజు ఇంకా కొద్ది రోజుల్లో కూడా మన హైదరాబాదు ఈ తెలంగాణ రోడ్లపై కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా డ్రైవర్లెస్ వాహనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ రేపు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రామప్ప దేవాలయంతో పాటు లక్నవరం సరస్సును సందర్శించనున్నారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి సీతక్క. రుణమాఫీ కాని రైతుల వివరాల సేకరణకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రత్యేక యాప్తో రేపటి నుంచి రుణమాఫీ సర్వే చేయనున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. క్రాప్ లోన్ మాఫీపై వచ్చిన కంప్లైంట్లతో ఇంటింటికి వెళ్లి రైతుల పేరు నమోదు చేయనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లా మండల స్థాయి అధికారులకు యాప్ వివరాలను వ్యవసాయ శాఖ పంపించింది. పేర్ల నమోదు తర్వాత రైతుల నుంచి ధృవీకరణ పత్రం, పంచాయతీ సెక్రటరీ సంతకం తీసుకోవాలని గైడ్లైన్స్ ఇచ్చింది సర్కార్. అక్రమ కట్టడాలపై దూకుడు కొనసాగిస్తోంది హైడ్రా. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలు తొలగించారు. హైడ్రా కూల్చివేతలకు ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. చెరువుల ఆక్రమణలపై సీరియస్ గా ఉన్నామని, పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ ఉద్దేశమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
అయితే హైడ్రా సామాన్యులకే పరిమితం కాదని అందరి కట్టడాలు తొలగించాలన్నారు విపక్ష నేతలు. మరోవైపు హైడ్రా పేరుతో అఫీషియల్ అకౌంట్ ఓపెన్ చేశారు అధికారులు. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. శేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, ఆఫీసర్ల మధ్య వాగ్వాదంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని చెరువుల్లోని అక్రమ నిర్మాణాల్ని కూల్చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ తర్వాత జిల్లాల్లో చర్యలు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు లేదన్నారు. చెరువుల కబ్జాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ లిమిట్స్ లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలకు ప్రజల మద్దతు ఉందన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. తాను నిర్వహించిన సర్వేలో 78% మంది ప్రజలు అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని సమర్థించారని, కేవలం 22% మందే సరికాదని తెలిపారని అన్నారు. ప్రభుత్వం చెరువులు, నాలాల కబ్జాల్లోని నిర్మాణాల్ని కూల్చేయటం గొప్ప విషయమన్నారు. 78% ఈ హైడ్రా మంచిది అంటుండ్రు, కేవలం 22% మంచిది కాదంటున్నారు. కానీ నాకైతే ఇప్పుడు హైడ్రా చిన్నోడు పెద్దోడు చూడకుంటే పెద్ద పెద్ద నాయకులు, ఫిల్మ్ స్టార్లది కూడా కూలగొట్టిండ్రు. పర్యావరణం రక్షిస్తుంది, మన కుంటలు చెర్లను రక్షిస్తుంది, గవర్నమెంట్ కబ్జాలు ఆపుతున్నది. హైడ్రాను తాము స్వాగతిస్తున్నామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అన్ని ఆక్రమణల్ని తొలగించాలన్నారు. పేదల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించవద్దని చెప్పారు. హైడ్రా సంస్థకు సంబంధించిన పేరు నాకు గుర్తుంది, కానీ చాలా మంచి చరిత్ర ఉన్నాడు, మంచివాడు, గట్టివాడు. అంటే గట్టివాడు అంటే గవర్నమెంట్ గట్టిగా ఉంటే వాళ్ళు గట్టిగా ఉంటారు. రేపు గవర్నమెంట్ లూజ్ అయితే అతను కూడా ఏం చేయగలడు. ఎందుకంటే ఇప్పుడు చేసిన దానిలో కొన్ని కబ్జాలని కోలుకొడుతున్న మాట వాస్తవం. ఇదే సందర్భంలో పేదవాళ్ళు కొంతమంది భయపడుతున్నారు, మామూలుగా వాళ్ళు కోలుకొడుతున్నామని. పేదవాళ్ళు ఎక్కువ మంది పేదవాళ్ళు చెరువులు ఇప్పుడు కట్టుకోలే. దేశవ్యాప్తంగా హైడ్రాపై చర్చ జరుగుతోందన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. సీఎం రేవంత్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. నీటి వనరుల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. షాద్నగర్లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో నివసించే ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఇవాళ అక్రమ నిర్మాణాలు కట్టడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం, ఇవాళ హైదరాబాద్ చుట్టూన్న హైదరాబాద్లో ఉన్న చెరువులను, కుంటలను అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం, ఫీడర్ ఛానళ్లను కబ్జాలు పెట్టడం, ఇవన్నిటి కూడా ఇవాళ కూలగొట్టడం ద్వారా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో తుమ్మల చెరువు కబ్జాపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి సబితా అండదండలతో బడంగపేట్, మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల్లో చెరువులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయన్నారు అందెల. పోలీసులకు సిఐ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది పోరాడు పెట్టుకుని ఈ విధంగా మేము కంప్లైంట్ రాసి సిఐ గారికి ఇవ్వడం జరిగింది. ఈ తుమ్మలకుంట చెరువే కాదన్న, ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జా గురైనాయి, కొన్ని చెరువులు మాయమైపోయినాయి. అదేవిధంగా హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల్ని అభినందిస్తున్నామన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతల్ని విస్తృతపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పాటు వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాధవరం. ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను. కానీ ఇవన్నీ ఆలోచించాయి. ఇవాళ మా దగ్గర బోయిన చెరువు ఉంది, బోయినపల్లిలో. అక్కడ సుమారు 40 సంవత్సరాల కిందనే కట్టుకున్నారు. అక్కడ 40 సంవత్సరాల ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు. అక్కడ కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని ట్యాక్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇలా మీరు నోటీసులు ఇచ్చారు, మరి అలా పరిస్థితి ఏంటి? మరి 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు వేయడం వల్ల దానికి ఏం చేశారు మీరు?
హైదరాబాద్లోని FTL బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాల్ని హైడ్రా కూల్చివేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు చెరువుల పరిరక్షణ పోరాట సమితి సభ్యులు. ఆక్రమణల్ని తొలగించి చెరువుల్ని పూర్వస్థితికి తీసుకురావాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లుబ్నా సర్వత్ ఆధ్వర్యంలో క్లైమేట్ కాంగ్రెస్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్లు, చెరువులు, నాలాలపై ఆక్రమణల్ని తొలగించి వాటన్నింటినీ రిపోర్ట్ చేయాలని కోరారు వక్తలు. V6 బిజినెస్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. V6 బిజినెస్ ఎవరిదో నెట్లో సెర్చ్ చేస్తే అందరికీ తెలుస్తుందన్నారు. V6 బిజినెస్ సొల్యూషన్స్ బెంగళూరు బేస్డ్ సంస్థ అని చెప్పారు. ఎవరు వచ్చి అడిగినా సమాధానం చెప్పడానికి తాను రెడీ అన్నారు వివేక్. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని కేటీఆర్ కు సవాల్ చేశారు వివేక్ వెంకటస్వామి. కేటీఆర్ ఒక పెద్ద తుగ్లకు, కేసీఆర్ కన్నా పెద్ద తుగ్లకు. ఆయనకు అసలు V6 బిజినెస్ సొల్యూషన్ అని ఏదైతే సంస్థకు 4.5 కోట్లు వచ్చిందో మీరు నెట్లో పోయి చూస్తే తెలిసిపోతుంది. ఈ సంస్థ ఎక్కడ స్థాపించారు, ఈ సంస్థ యజమానులు ఎవరు, ఈ పైసలు ఎక్కడ పోయినాయి అందరు తెలుస్తుంది. నేను నిన్న నెట్ మీద పోయి చూస్తే క్లియర్గా ఉన్నది. ఈ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ V6 బిజినెస్ సొల్యూషన్స్, ఆశా రాణి అండ్ జిజ్ఞాసా గుగ్లాని, వీళ్ళిద్దరూ ఈ కంపెనీని స్థాపించారు. అది కూడా బెంగళూరులో ఎక్కడుందంటే హంపీ నగర్ బెంగళూరు మెయిన్ రోడ్లో ఉన్నది. అంటే ఆయనకి ఇంత కూడా నిజంగానే ఈ V6 బిజినెస్ సొల్యూషన్స్, ఈ V6 సంస్థకి ఏమైనా వాస్తవం ఉన్నదా లేదా అని కొద్దిగానే అవగాహన తెలుసుకోవాలి. కానీ అందరూ ఇష్టం వచ్చినట్టు అరే వివేక్ దొరికిండు ఏదో ఒకటి బురద జల్లాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు పేపర్లో రాసుకున్నాడు, ఇక్కడ రాపించుడు, అన్నీ ఏదైతే స్టోరీస్ వచ్చినాయో అన్నీ కూడా కేటీఆర్ ప్రోత్సాహంతోనే రావడం జరిగింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయనను ఛాలెంజ్ చేస్తున్నాను. నిజంగానే నువ్వు ఏదైతే నా మీద ఆరోపణలు చేసినావు నిరూపించు, ఏదంటే దేనికన్నా సిద్ధంగా ఉన్నాను నేను. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ NC మధ్య సీట్ల పంపిణీ పూర్తయింది. కాంగ్రెస్ 32, NC 51 చోట్ల పోటీ చేయనున్నాయి. ఈ మేరకు రెండు పార్టీలు సంయుక్తంగా తెలిపాయి. విభజన శక్తులను ఓడించడానికే కలిసి పోటీ చేస్తున్నట్లు కూటమి తెలిపింది. రైతులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది కాంగ్రెస్. దీనిపై బీజేపీతో పాటు కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల పంపిణీ ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 90 అసెంబ్లీ సీట్లలో నేషనల్ కాన్ఫరెన్స్ 51 సెగ్మెంట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో బరిలోకి దిగనుంది. మరో 2 సీట్లను కూటమిలో భాగంగా ఉన్న CPIM, పాంథర్స్ పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. మరో 5 చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపారు. శ్రీనగర్లోని NC చీఫ్ ఫారూక్ అబ్దుల్లా ఇంట్లో సీట్ల పంపకంపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. కాంగ్రెస్ తరపున పార్టీ జనరల్ సెక్రటరీ KC వేణుగోపాల్, సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చర్చలో పాల్గొన్నారు. NC తరపున ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. एक दूसरे की सेंसिटिविटीज को अंडरस्टैंड करते हुए, जिसके तहत आउट ऑफ 90 सीट्स नेशनल कॉन्फ्रेंस विल कंटेस्ट 51 सीट्स, INC 32, and we have agreed और narrow down करके हमने एक friendly contest and we have narrowed it down to 5 seats. We have left 1 seat for CPIM and 1 seat for Panthers party. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు NC చీఫ్ ఫారూక్ అబ్దుల్లా. ప్రజలను విభజించే శక్తులను ఓడించడమే తమ ఉమ్మడి లక్ష్యమన్నారు. కాంగ్రెస్ తో సీట్ల పంపకంపై అర్థవంతమైన చర్చలు జరిగాయన్నారు ఫారూక్ అబ్దుల్లా. हम दोनों जमातें मिलकर उन ताकतों के खिलाफ लड़े जो यहाँ लोगों को बांटने की कोशिश कर रहे हैं, न सिर्फ रियासत में बल्कि सारे मुल्क में. और हिंदुस्तान इंडियन गठबंधन जो है वो बना इसीलिए था कि हम लोग उन फोर्सेस को जो कम्युनल डिवाइड और मुल्क को टुकड़ा करना चाहते हैं उनसे लड़े जाए. कर दिया है और कांग्रेस और नेशनल कॉन्फ्रेंस इकट्ठे इलेक्शन लड़ेगी. జమ్మూ కాశ్మీర్ అస్తిత్వాన్ని కాపాడడమే ఇండియా కూటమి లక్ష్యమన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ KC వేణుగోపాల్. త్వరలోనే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. పక్కా వ్యూహం ప్రకారం ఎన్నికలకు వెళ్తున్నామన్నారు KC వేణుగోపాల్.
our India Alliance main objective is to save the soul of the Kashmir, save Jammu and Kashmir. So that is why Congress and National Conference coming together to make a government in Jammu Kashmir which is totally friendly with Jammu Kashmir people, totally save the people of Jammu and Kashmir. We will fight together, we will win Jammu and Kashmir, we will form the government in Jammu and Kashmir. రైతులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్లు బాధాకరమన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే. ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలను హంతకులు రేపిస్టులను అనడం దారుణమన్నారు. దీనికి బీజేపీ బాధ్యత వహిస్తూ కంగనాను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు సుప్రియా శ్రీనాటే. देश के किसान जो अपने हक के लिए, अपने अधिकारों के लिए लड़ रहे थे, प्रदर्शन कर रहे थे, वो असल में बलात्कारी और हत्यारे हैं. इस बात को कहने के बाद बीजेपी बिल्कुल चुप है, सरकार कन्नी काटने की कोशिश कर रही है. लेकिन आज बीजेपी को और सरकार को यह साफ करना पड़ेगा कि क्या ये कंगना रनावत की राय है या यही सरकार का मत भी है. इस देश के अन्नदाता, इस देश के लोग आपको एक बहुत बड़ा पाठ सिखा चुके हैं. अब हरियाणा, महाराष्ट्र, जम्मू कश्मीर, झारखंड हर जगह और सिखाएंगे. ఎన్డీఏ సర్కారు దేశంలో వెంటనే కులగణన చేపట్టాలన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. కులగణనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ సర్కారు పాలనలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలన్నారు అసదుద్దీన్ ఓవైసీ. बल्कि जो 2010 में चिदम्बरम ने जो सोशल सर्वे करवाया था वो रिपोर्ट ही नरेंद्र मोदी की सरकार देश के सामने ला ले. उसको क्यों छुपा के रखे हैं? कौन रोक रहा है? बल्कि कास्ट सेंसस नहीं बल्कि 50% रिजर्वेशन की लिमिट को ब्रीच करना चाहिए नरेंद्र मोदी की सरकार को. आप पार्लियामेंट में बिल लाइए, हम सब सपोर्ट करेंगे. మహారాష్ట్ర నాందేడ్ కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. వసంత్ చవాన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఆయన మరణం పార్టీకి, నాందేడ్ ప్రజలకు తీరని లోటన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అహ్మదాబాద్లో కుండపోత వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాల్సాద్, నవశ్రీ, తాపీ, సూరత్, నర్మదా, పంచమహల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గుజరాత్లో కురుస్తున్న వానలకు సర్దార్ సరోవర్ డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయింది. మరికొన్ని రోజులు వర్షాలు ఉండటం, ఎగువ నుంచి వరద వస్తుండటంతో డ్యాం గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ముంపు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మోర్బీ ధావనలో చిక్కుకుపోయిన 17 మందిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు అధికారులు. That's all for now.